నెక్స్ట్ వన్ ఇక్కడ హీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ దిస్ సిటీ డాష్ 2010. చాలా ఎగ్జామినేషన్స్లో మనకి కన్ఫ్యూజ్ చేయడం కోసము లేకపోతే స్టాక్ క్వశ్చన్ అనమాట ఇది టెన్స్ అనేది ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడేటప్పుడు ఖచ్చితంగా వాడాడంటే అక్కడ మనం వాడవలసినవి రెండు వాడుకోవాలి. మిగతా ఎన్నున్నా మనకు అనవసరము. ఫర్ అయినా వాడాలి, సిన్స్ అయినా వాడాలి. ఈ రెండింటిలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని చూసుకోవాలి. మిగతా ఎన్నున్నా సరే అవి దే ఆర్ నాట్ అప్రోప్రియేట్. ఇక్కడ సిన్స్ ఎప్పుడు చెప్తాము, ఫర్ ఎప్పుడు పెడతాము మనకు తెలిసిపోతే ఈజీగా మనం ఆన్సర్ చేసేయగలము. ఇక్కడ సిన్స్ అంటే ఇక్కడ ఏం కావాలంటే పాయింట్ ఆఫ్ టైం కావాలి. పాయింట్ ఆఫ్ టైం. ఇక్కడ ఫర్ పెట్టాలి అంటే అక్కడ ఏముండాలి, పీరియడ్ ఆఫ్ టైం ఉండాలి. ఇక్కడ పీరియడ్ అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి? పీరియడ్ ఆఫ్ టైం అంటే డ్యూరేషన్ ఆఫ్ సమ్ టైం. అది ఎంతైనా కావచ్చు, 2 సెకండ్లైనా కావచ్చు, 2 గంటలు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. ఇట్ ఈస్ డ్యూరేషన్ ఆఫ్ టైం అనమాట. ఇప్పుడు మనకి స్కూల్లో పీరియడ్ అనేది ఏంటి 45 minutes అంటే దట్ మీన్స్ 45 minutes దాకా డ్యూరేషన్ అనమాట. అట్లాగా కొంతకాలం ఉండాలి. ఆ కాలము ఉన్నది. ఇది దీన్ని ఫర్ని ఎలిమినేట్ చేసామంటే ఆటోమేటిక్గా సిన్సే కరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ డాష్ తర్వాత ఎక్కడ కూడా డ్యూరేషన్ ఆఫ్ టైం ఏమీ లేదు, ఇంతకాలం అని కానీ ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే సిన్సే అవుతుంది, ఫర్ కాదు. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ రాయాల్సి వచ్చింది అనుకోండి. ఇప్పుడు 2026, ఇప్పుడు 2010, 2026, ఇప్పుడు మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది, 16 సంవత్సరాలు అయింది. ఇక్కడ దీని బదులుగా 16 years అన్నాడు అనుకోండి. 16 years ఉంది. 16 years ఉంటే అప్పుడు మనం ఏం చేయాల్సిన ప్రిపోజిషన్ ఏంటి, ఫర్ వేయాలి. మనకి ఆప్షన్ అనేది 16 years ఉందనుకోండి, అప్పుడు ఫర్ పెడతాం. అలా కాకుండా ఇక్కడ ఏముందో మనకి 2010 ఫిక్స్డ్గా పాయింట్ ఎలా ఉంది, 2010, లేకపోతే సండే, మండే, జనవరి, ఫిబ్రవరి, ఈ విధంగా ఫిక్స్డ్గా ఒక పాయింట్ చెప్తుంది అనమాట. ఆ పాయింట్ అని చెప్పడం కోసమే మనం దీని అర్థం చూసుకున్నట్లయితే హీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ దిస్ సిటీ ఫర్ అనుకోండి, ఫర్ 16 years. దాని అర్థం ఏంటంటే 16 సంవత్సరాలుగా ఈ నగరంలో హీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ ది సిటీ, ఈ నగరంలో జీవిస్తూ ఉన్నాడు. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏం చెప్తుంది, గతంలో ఒక పని మొదలైపోతుంది, మాట్లాడే సమయానికి అది కొనసాగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పటికి కూడా ఆయన ఆ సిటీలోనే ఉన్నాడు, ఈ రోజుకి కూడా ఆయన సిటీలో అప్పటి నుంచి ఇంతవరకు ఉన్నాడని చెప్పడం కోసం. ఆ ఉన్నాడని చెప్పడం కోసము ఎప్పటి నుంచి ఉన్నాడు, 2010. 2010 నుంచి ఉన్నాడని చెప్పడానికి సిన్స్ వాడతాం. 16 సంవత్సరాలుగా ఉన్నాడని చెప్పడానికి ఫర్ వాడతాం. అక్కడ మనకి దీని పక్కన ఎప్పుడైతే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇచ్చాడో ఖచ్చితంగా ఆ డ్యూరేషన్ ఆఫ్ టైం చెప్పడానికి కానీ పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి మాత్రమే ఆ సెంటెన్స్ని వాడతాము. అప్పుడే దాన్ని పరిపూర్ణంగా దానికి సెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ 16 years ఇస్తే ఫర్ ఇస్తాము, ఫర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. పాయింట్ ఆఫ్ టైం ఇస్తేనేమో సిన్స్ పెట్టుకుంటాము. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, 2010 పాయింట్ ఆఫ్ టైం ఇచ్చాడు కాబట్టి సిన్స్ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్.